హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హరివిల్లు. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అయినప్పటికీ మన 140 కోట్ల భారతీయులకే కాక ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. 6 అడుగుల ఆజానుభావుడు అంటే అందుకు ప్రతిరూపం సుభాష్ చంద్రబోస్. ఒక సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా నేను సింహాన్ని అని సంబోధిస్తే అది ఒక్క సుభాష్ చంద్రబోస్కే చెల్లుతుంది. అశేష బ్రిటిష్ సైన్యానికి చుక్కలంటే ఏంటో చూపించింది ఆయన గుండె. మనవారే పగవారై డబ్బుకి, హోదాకి, సిరి సంపదలకి, తెల్లవాడి పాదాలకి దాసోహమై మన గౌరవాన్ని, మన మాన ప్రాణాలని, మన సంపద సంప్రదాయాలని తెల్లోడికి తాకట్టు పెట్టారు ఎందరో దేశద్రోహులు ఆనాడు. అందుకు మూల్యం ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో చిత్రవదలు, ఎందరో మాన ప్రాణాలు. తెల్లవాడికి మోకరిల్లిన బానిస బతుకులు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సిద్ధాంతంతో డబ్బు, సకల సౌకర్యాలు, అశేష బ్రిటిష్ సైన్యాధికారం ఆయన కనుసైగల్లో ఉండేది. అంతటి గొప్ప స్థాయికి వెళ్లిన సుభాష్ చంద్రబోస్ గారు ఎవడెలా పోతే నాకేంటి అని తెల్లోడి బూటులు నాకే బానిసపు కుక్కల్లా దేశద్రోహానికి పాల్పడకుండా తెల్లోడి రాక్షస కబంధ హస్తాల్లో చిక్కుకున్న భరతమాతని విడిపించి స్వేచ్ఛ స్వతంత్రంగా ప్రతి భారతీయుడు తల ఎత్తుకుని తిరిగేలా భరతమాతకి నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చానని తెల్లోడి గుండెల్లోకి చొచ్చుకెళ్లిన 6 అడుగుల బుల్లెట్ మన సుభాష్ చంద్రబోస్ గారు. మరి అంతటి గొప్ప ఘనత కలిగిన సుభాష్ చంద్రబోస్ గారి మరణం మనందరికీ ఇంకా మిస్టరీగానే ఉన్నది. కొన్ని కథనాల ప్రకారం ఆయన కుటుంబ సభ్యులతో సహా విమాన ప్రమాదంలో మరణించారని చెప్తుంటే రష్యా వారు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అలాగే మరికొన్ని కథనాల్లో బంగ్లాదేశ్ లో ఆయన బాబాగా అవతరించి కొంతకాలం జీవించి ఉన్నారని వార్తలైతే వచ్చాయి. ఏదేమైనప్పటికీ మనందరికీ ఇంతటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి స్వాతంత్రాన్ని అనుభవించకుండా సుభాష్ చంద్రబోస్ గారు కనుమరుగైపోవడం మనందరికీ చాలా బాధాకరం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ ఆశల హరివిల్లును సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.